మరి ఒకసారి మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశము దేవుడైతే నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు. మరి మీకు వాక్యం చెప్పే అవకాశము మీరు కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆసక్తిగా నిన్నటి పగటకాల సమయంలో వాక్యం విన్నారు. మళ్ళా రాత్రి అత్యుత్శాస్త్రమైనటువంటి వాక్య భాగాలు విన్నారు. మరలా ఉదయకాల సమయంలో ఇప్పటికే 3 సందేశాలు అయితే మీరు విన్నారు. అయినా 4వ సందేశం వినటానికి మీరు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు అని ఈశ్వరత్నం గారు భావించారు. అదే ఆసక్తి కలిగిన వారుగా కూడా మీరు ఉన్నారని ఆశించే మీకు నిన్న ఉదయకాల సమయంలో నేర్చుకున్న పాఠములో మిగతా దాన్ని కొనసాగించి నేర్పించాలనుకుంటున్నాను. నేర్చుకుందాం ఆ పాఠాన్ని. చాలా సంతోషం మీకు కలిగినటువంటి ఆసక్తిని బట్టి. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ విధమైన పాఠాలు మీకు నేర్పించడానికి ఆలోచన చేసి నడిపిస్తున్నటువంటి మా ప్రియ సహోదరులు రవి గారికి, నాకంటే ముందు వాక్యం చెప్పినటువంటి 3 సహోదరులకు, స్థానిక సేవకులకు, ఒప్పుకున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని యొక్క వాక్య భాగములో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అపోస్తలులు యేసుక్రీస్తు అడిగినటువంటి 2 ప్రశ్నలలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మొదటి సమాధానాన్ని మనం నేర్చుకున్నాము. అపోస్తలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని అపోస్తలులు 2 ప్రశ్నలు అడిగారు. ఏంటవి? 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, 1 నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అనేటువంటి ప్రశ్నలు అపోస్తలులు అడగటాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అలా అపోస్తలులు అనేటువంటి ఆ ప్రశ్నలలో యేసుక్రీస్తు వారు మొదటి దానికి సమాధానం ఇచ్చారు. దేని గురించి? యెరూషలేము యొక్క నాశనాన్ని గురించి. కొన్నింటి నాశనాలు మనకు ముందే తెలిసిపోతాయి. వాటిని చూడగానే ఇది చచ్చిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కనపడదు అని మనకు అర్థమైపోద్ది. బిల్డింగ్ను చూసినప్పుడో, చెట్టును చూసినప్పుడో, దాని యొక్క పరిస్థితిని బట్టి ఇది కొంతకాలానికి నాశనం అయిపోద్ది అని మనకు తెలిసిపోతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము నాశనాన్ని గురించి అందరికీ ముందే తెలిసిపోతుంది, అందరికీ ముందు తెలిసిపోయేటట్లు కొన్ని సూచనలు జరుగుతాయి. ఆ సూచనలు జరిగినప్పుడు మీరు యెరూషలేములో ఉండొద్దు. ఆ సూచనలు జరుగుతున్నప్పుడు మీరు కొండ ప్రాంతాలకి పారిపోండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ సూచనలు ఏంటి? 1, నేనే క్రీస్తుని అని కొంతమంది వస్తారు. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లీస్తాయి, దైవజనుల్ని చంపేస్తారు, అనేక మంది ప్రేమ చల్లారిపోద్ది, యుద్ధాలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు వస్తాయి. ఇలాంటి విషయాలు మీకు కనపడుతున్నప్పుడు ఏం చేయాలంటే యెరూషలేము నాశనం అయిపోతుందని గ్రహించి యెరూషలేము నుంచి దూరంగా కొండలకు మీరు పారిపోవాలి అని యెరూషలేము నాశనాన్ని గురించి యేసుక్రీస్తు అక్కడ వివరించారు. ఆ వివరణను మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇది అపోస్తలులకు మాత్రమే ప్రశ్న కాదు, నేటి దినాల్లో మనందరికీ ఉన్న ప్రశ్న, తెలుసుకోవాలనేటువంటి ఆశ కూడా అదే. ఏంటది? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఎప్పుడు, లేక బైబిల్ చెబుతున్నట్లుగా ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది అనేది తెలుసుకునేటువంటి ఆలోచనలు మానవులందరూ కలిగి ఉన్నారు. ఈ ఆలోచనకి యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు, ఈ యుగ సమాప్తి ఎప్పుడు అనటానికి ఖచ్చితమైన సూచనలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితమైన గుర్తులు ఏమైనా ఉంటాయా? ఆ సూచనలు చూసినప్పుడు ఆహా ఈ నెలలో వచ్చేద్ది అని అనుకోగలమా? క్రీస్తు రాకడకు కానీ లోక అంతానికి కానీ సూచనలు ఉంటాయా, ఉండవా?
ఉంటాయా? ఉంటాయి అని మీరు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నారో చూడండి. యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఈ రెండవ రాకడ గురించినటువంటి ప్రయాణము యుగాంతను గురించిన సందర్భం మనం చూసినట్లయితే 35వ వచనం నుంచి, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాడంటే, యెరూషలేము కాలిపోద్దు కానీ కొండలు కాలిపోవు, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నాడు? ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు. అంటే ఆకాశము భూమి గతించిపోతుంది అనే దాన్ని ప్రారంభించి, నా మాటలు మాత్రమే స్థిరంగా ఉంటాయి అనే దాన్ని వివరించి, మరి ఆకాశము భూమి గతించిపోయేది ఎప్పుడు, ఆ గడి ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు అని మీరు అడుగుతున్నారు కదా. దానికనేం చెప్పాడు 36వ వచనంలో, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషునికైననో పరలోకమందు దూతనకైననో కుమారుడైనను ఎరుగడు. అంటే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో తెలుసా, తెలీదా? ఎవ్వరూ కూడా యేసుక్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడనుకుంటా అనుకునే ఆలోచనే రాదంట. యెరూషలేము నాశనకు సూచనలు ఉంటాయి, యెరూషలేము నాశనానికి గుర్తులు ఉంటాయి, కానీ లోక అంతానికి గుర్తులే కనపడవు. లోక అంతము ఫలానా గుర్తును బట్టి అయిపోతుందని చెప్పటానికి అసలు ఆధారమే ఉండదంట. ఆధారము లేకుండానే, సూచనలు లేకుండానే లోకాంతం అనేది జరుగుతుంది. ఆ దినాన్ని గురించి అంట, ఒకటి మనుషుల్లో ఎవరో కూడా ఫలానా రోజు యేసుక్రీస్తు వస్తాడని చెప్పలేరంట. మనుషులలో ఎవరునూ దానిని ఎరుగరు, దేవదూతలు దాన్ని ఎరుగరు, చివరికి ఎవరికి కూడా తెలియదంట. చెప్పి ఆయన అంటున్నాడు, మనుషుల్లో ఎవరికి తెలియదు నా రాకడ, దేవదూతల్లో ఎవరికి తెలియదు నా రాకడ, ఇంక చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఎవరికి? యేసుక్రీస్తు వారు నేను ఎప్పుడు వస్తాననేది నాకు కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. నా తండ్రి లోక అంతానికి ఒక డేట్ రాశాడు, కానీ ఆ డేట్ మాత్రం రహస్యంగా ఉంచాడు. తండ్రికి కూడా తెలియదు కాదు. అక్కడ తండ్రికి తెలుసు అంటే డేట్ ఫిక్స్ అయిందా, ఫిక్స్ అవ్వలేదా? డేట్ ఫిక్స్ అయింది. లోకాంతానికి దేవుడు ఒక తేదీ పెట్టాడు, కానీ ఆ తేదీ మనుషులు ఎవరికి చెప్పట్లేదు, దేవదూతలకు చెప్పట్లేదు, చివరికి యేసుక్రీస్తు వారు కూడా చెప్పలా. ఎందుకంటే మరీ బలవంతం పెట్టి మరీ బతిమాలి ఎవరైనా అడిగితే ఆ డేట్ యేసుక్రీస్తు వారు చెబుతారేమోనని. చెబితే బాధ ఏంటంట, చెబితే వచ్చే నష్టం ఏంటంటే, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. సోమవారం యేసుక్రీస్తు వారు వస్తారని చెబితే ఆదివారం ఆరాధనకు వస్తారు, అంతే కదా. ఎందుకని సోమవారం కాదు వచ్చేది, ఆదివారం మనం బాప్తిసం పొంది ఆదివారం రొట్టె విరిచి ఆదివారం ప్రార్థించాలు, శనివారం దాకా మన ఇష్టం అనుకుంటారు కదా. కనుక అలాగూ కాక ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కనుక నిరంతరము వాళ్ళు సిద్ధపడిన వాళ్ళుగా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే ఆయన రాకడ యొక్క తేదీని ఆయన రహస్యంగా ఉంచి ఎవరికి తెలియదో చివరికి ఆయన కుమారుడైనటువంటి నాకు కూడా తెలియదని యేసుక్రీస్తు అన్నాడు. మరి యేసుక్రీస్తు వారేమో తెలియదు అంటున్నాడు, మీరేమో మాకు తెలిసి అంటున్నారు. నిజంగా తెలుసా? జాజులగుంటలో ఉన్నటువంటి మీకు యశక్తం గారు డేట్ చెప్పేశారా? మీకు తెలుసా? అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరము కూడా క్రీస్తు రాకడ ఎప్పుడో మనం చెప్పలేమని, అది క్రీస్తు కూడా తెలియదని బైబిల్ చెప్తుంది కదా. మీరు అన్నట్టుగానే చాలామంది ఈ రోజుల్లో లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోకాంతం వచ్చేస్తుంది పలానా టైం అని చెప్పేశారండి. చెప్పలేదా? ఒక ఆయన 2000 సంవత్సరంలో ప్రపంచం అంతరించిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరంలో ప్రపంచం అంతరించిపోతుందని చెప్పి టీవీల్లో కూడా న్యూస్లు వచ్చేసినాయి. అంతరిక్షంలో ఏదో ఒక గ్రహం గాడి తప్పి అది భూమిని ఢీకొంటుందంట. కరెక్ట్గా 2000 సంవత్సరానికి 2-3 సున్నాలు వస్తే అది అంతమే, అప్పుడు మొత్తం భూమి అంతా పతనం అయిపోద్దని చెప్పాడు. ఆ టైంలో చాలామంది కోళ్ళు మేకలు తినేశారు కూడా. అలా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చేది క్రీస్తు రాకడ కాదు. ఇంకొక ఆయన అయితే
2012 యుగాంతమని ఒక సినిమా తీసేసాడు ఏకంగా. ఎప్పుడు 2012 యుగాంతం అని చెప్పి నా లెక్కల ప్రకారంగా, నా గణాంకాల ప్రకారంగా నేను చెబుతున్నాను, నాకు తెలిసిపోయింది 2012 యుగాంతం అని తీసేశాడు. 2012 కాదు, 2024 వచ్చేసింది. ఇంకా ఆయన రాకడా ఇంకా రాలేదు. ఎందుకని అంటే మనుషులు చెప్పుకునేటట్లుగా గుర్తులతో, సంకేతాలతో దేవుడు ఆయన రాకడను పంపించాడు. నేను కూడా మీరు నమ్మటానికి బైబిల్లోనే ఆయన రాకడ సమయాన్ని నేను చెప్పేయగలను అనుకుంటారు. మీరు చెప్పేసి అని అనుకుంటారు కూడా. ఒక విషయం చెబితే ఏమని అంటే, క్రొత్త నిబంధన ప్రకారంగా అన్నిటికంటే మనకి ప్రాముఖ్యమైన దినం ఏంటి? ఆదివారం కదా. ఆదివారం చాలా పరిశుద్ధమైన దినం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం లేచింది ఎప్పుడు? ఆదివారం. సంఘం స్థాపించబడింది ఎప్పుడు? ఆదివారం కదా. క్రైస్తవులందరూ రొట్టె విరవలసిన సమయం ఎప్పుడు? ఆదివారం. అన్నీ ఆదివారం వస్తున్నాయి కదా. సరే, దీనితో పాటుగా మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ యోహాను గారు కూడా దేవుని యొక్క పరలోక సంబంధమైన విషయాలు ఆత్మావసుడే రాసినటువంటి దినం కూడా ఇప్పుడు అక్కడ ఏముంది? ప్రభువు దినమందు నేను ఆత్మావసుడై ఉండగా అన్నాడు అక్కడ. ఏ దినం అంటే ఇది? ప్రభువు దినము. ప్రభువు దినం అంటే ఆదివారమేనా? ప్రభువు దినము ఆత్మావసుడై ఉండగా అంటే ప్రభువు దినం అంటే ఆదివారం. యోహాను గారు ఆత్మావసుడై ఉండి ప్రకటన గ్రంథం రాసిన దినం ప్రభువు దినం కనుక యోహాను గారు ఆదివారం ప్రభువు దినం అన్నాడు. అదే ప్రభువు దినాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎప్పుడు? ఆదివారం. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారు? ఆదివారం వస్తారు. అంతేనా? అంటే యేసుక్రీస్తుకి తెలియలేదు, అపోస్తలులకు తెలియలేదు, దేవతలకు తెలియలేదు, నాకు మాత్రం తెలిసిపోయింది. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ రోజు ఆకాశాలన్నీ కూడా పంచిపోతున్న మికటమైన వేండ్రతో లయమైపోతాయి. ఇది చదివి ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది. ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, సార్ యేసుక్రీస్తు ఆదివారం వస్తారు కదా అన్నాడు. ఎందుకన్నా? ప్రభు దినం అంటే ఆదివారం కదా, ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చిందని చెప్పాడు కదా, కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఆదివారమే అన్నాడండి. అతనికి ముందు ఒక జోక్ చెప్పి తర్వాత దీన్ని వివరించాను. ఏమన్నంటే, సరే యేసుక్రీస్తు ఆదివారం వస్తారనుకో, నీ ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు వారు జాజుల గుంటకే వస్తాడా, ప్రపంచం మొత్తానికి వస్తాడా? యేసుక్రీస్తు వచ్చేది ఎక్కడికి? ప్రపంచం మొత్తానికి ఒకే రోజు కదా వచ్చేది. మరి ఆదివారం అంటే ప్రపంచంలో సమయం ఎలా ఉందో తెలుసా? మనం శనివారంలో ఉన్నాం, అమెరికా వాళ్ళు శుక్రవారంలో ఉన్నారు, ఇంకొకటి ఆదివారంలో ఉంటాడు. యేసుక్రీస్తు ఆదివారం వస్తే ఇండియా ఆదివారం వస్తాడా? అమెరికా వాడు ఆదివారం వస్తాడా? వేరే వాడు సోమవారం వస్తాడా? ఏ రోజు వస్తాడు? ఏ ఆదివారం వస్తాడు? ఇది ఆలోచించలేదని అన్నాడు. ఈ మాటలు మానేసి ముందు అసలు అక్కడ ఉన్న వాక్యాన్ని చదువన్నా. అక్కడ ఉన్న వాక్యం ఏంటి? ప్రభువు దినమున వచ్చునని ఉందా? ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చిననుందా? ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. అంటే ప్రభు దినం అంటే ఏంటి? క్రీస్తు రాకడ దొంగ వచ్చినట్టు వస్తుంది తప్ప ప్రభువు దినమున వచ్చినని లేదు. ప్రభు దినాన్ని రాడు. ప్రభు వచ్చే దినం దొంగ వచ్చినట్టు వస్తుంది. దొంగ వచ్చినట్టు అంటే తెలియని రీతిగా వస్తుంది. ప్రభు యొక్క రాకడ అనేటువంటి దాన్ని అక్కడ మనం నేర్చుకుంటాము. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నా రాకడకి మీరు ఎలాంటి గుర్తులు, ఎలాంటి ఆధారాలు, ఎలాంటి డేట్ల కోసం ఎదురు చూడొద్దు.
నా రాకడ ఎప్పుడు అనేది తండ్రికి మాత్రమే తెలియను. నా రాకడ వచ్చే సమయంలో ఎలాగూ ఉంటుందంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏమనగా మత్తయి సువార్త విన్నట్లయితే మొదటి ఉదాహరణ 37వ వచనం, మత్తయి సువార్త 24:37లో ఏం చెప్పాడు ఆయన? నోవాహు దినములలో ఎలాగూ ఉండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండను. జలప్రళయం ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వాడు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుడు రాకడా. ఇప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంది ప్రపంచం? నా రాకడ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. జలప్రళయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఎరుగకపోయిరంటే ప్రపంచం మీదకి జలప్రళయం పూర్తిగా రాబోతుంది అనే విషయము వాళ్ళకు సూచనలుగా ఏం కనపడలా. యోహాను గారు కూడా నోవాహు గారు కూడా రేపు జలప్రళయం వస్తుంది అని చెప్పాడా? చరిత్ర ప్రకారంగా నోవాహు గారు ఎంతకాలం ప్రకటన చేశాడంట? 120 years, 120 సంవత్సరాల నుంచి ఫస్ట్ రోజు చదివి చెప్తాడు. ఏమని? జలప్రళయం వస్తుంది. ఫస్ట్ సంవత్సరం ఏం చెప్తున్నాడు? జలప్రళయం వస్తుంది. 5వ సంవత్సరంలో జలప్రళయం వచ్చేస్తుంది. 10వ సంవత్సరంలో అయినా ఫస్ట్ నుంచి వచ్చేస్తుందని కానీ దానికి డేట్ చెప్పట్లేదు. డేట్ లేదు. ప్రజలందరూ కూడా ఆయన డేటు చెప్పలేదు కనుక అందరూ కూడా ఎలా ఉన్నారంట? ఎవరొక వాళ్ళే అంత ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది మనకి ఆకాశంలో కనపడతలేదు, భూమి మీద కనపడలేదు, మనుషుల్లో కనపడలేదని అందరూ శుభ్రంగా తిని తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారంట. ఒక్కడికి కూడా ఆ సిద్ధపడేటువంటి సూచన కనపడలేదంటే జలప్రళయం రావటానికంటే ముందే ప్రపంచంలో కని విని ఎరిగినటువంటిగా తుఫాను ఒకటి ముంచుకొచ్చేస్తుందనే వార్తలు వచ్చినాయా? రాలేదు. పోనీ నల్లగా ఆకాశం మబ్బు కమ్మేసిందా? కమ్మలేదు. తట్టుకున్నట్టుగా గాలి వేసేస్తున్నాయా? వేయలేదు. గాలి లేవు, మబ్బులు లేవు, మనుషుల్లో టీవీల్లో ఛానల్లో ఏ విధంగా వార్తలు లేవు. ఎవరికి వాడే ప్రశాంతంగా ఉంది వాతావరణం. పెళ్లి చేసుకుందాం, తిందాం, తాగుదాం, సుఖించుకుందామని ఏ ఇబ్బంది లేదు. వాతావరణం ప్రశాంతంగా ఉందనుకున్న టైంలో జలప్రళయం వచ్చింది. ఏ విధమైన గుర్తు వాళ్ళకి కనపడలేదండి. బోధ ఒకటే గుర్తులు ఇచ్చాడా? అదే దేవుడు కనుక ఒక 2 రోజుల పాటు నల్లగా మబ్బులు కమ్మిస్తే అందరిలో కూర్చునే వాళ్ళు అందరూ. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు అప్పుడు ఎలా ఉంది? ఎవరికి ఒక్క సూచన కూడా కనపడలేదు. జలప్రళయం వచ్చే వరకు వాళ్ళకి తెలియదంట జలప్రళయం వచ్చేసిందని. యేసుక్రీస్తు రాకడ కూడా అంతే. మీరు సూచనల గురించి ఆలోచిస్తున్నారేమో. నిజమే, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి కొన్ని సూచనలు కనపడుతుంటే అవన్నీ పట్టుకెళ్ళి క్రీస్తు రాకడ లింక్ చేసేస్తున్నారు. ఏ చిన్న సూచన కనపడినా దాన్ని తీసుకెళ్ళి క్రీస్తు రాకడ లింక్ చేసేయటమే. 2 దేశాల యుద్ధాలు జరుగుతున్నాయి, 2 దేశాలు ఒకరినొకరు కాల్ చేసుకుంటున్నారంటే అదిగో దేవుడు చెప్పాడు ఆయన రాకడలో యుద్ధాలు వస్తాయని. టీవీలో నువ్వు చూసిన న్యూస్ని బట్టి రాకడ డిసైడ్ చేయకూడదు. కొనట వరకు కూడా కరోనా వస్తే ఒక ఆయన అంటున్నాడు ఆల్రెడీ క్రీస్తు రాకడ వచ్చినప్పుడంట భూమి మీద 3వ వంతు జనం ఉండరంట. అంటే ఇప్పుడు కరోనా వచ్చిందంటే ఎంతమంది చచ్చిపోతున్నారంటే క్రీస్తు రాకడ వచ్చేస్తుందని దాని గుర్తు అన్నాడండి. అది గుర్తా? సునామీ వచ్చినప్పుడు ఏమన్నారో తెలుసా? లోకం అంతమయ్యేటప్పుడు భూమిలో 3వ వంతు నీటిలో కలిసిపోద్దని రాశాడంటే ఎవడో. అంటే లోకం అంతరించేటప్పుడు భూమిలో 3వ వంతు నీటిలో కలిసిపోద్దని రాశాడు. జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయం వచ్చిందంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేస్తున్నట్టే అన్నాడు ఒక ఆయన. ఇలా జలప్రళయం నీకు చూసినగానో, కరువు నీకు చూసినగానో, రోగాలు నీకు చూసినగానో రావు. అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది నీకు, అందరూ ప్రశాంతంగా అనిపిస్తుంది నీకు. సేవకులను చంపేస్తుంటే అదిగో సేవకులను చంపేస్తున్న రాకడ వచ్చేద్దంటారు చాలామంది. ఇలాంటి దినాలు వచ్చినా రాకపోయినా క్రీస్తు రాకడ సమయం అనేది మాత్రము అది ఏ గడియో తెలియని పరిస్థితుల్లో ఉంటుందనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ నోవాహు గారి కాలం ఎలా ఉంది అది చూసేదాకా జలప్రళయం వచ్చిందని ఎవరికీ అర్థం అవ్వలేదు. నోవాహు గారి మాట విన్న వాళ్ళకి తప్ప. నేటి దినాల్లో కూడా క్రీస్తు రాకడ
రావటము అనే విషయంలో ఎవరు గ్రహింపు వస్తుందంటే దేవుని వాక్యాన్ని నమ్మి సత్యమంది నిలబడిన వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరికి కూడా లోకం అంతమైపోతున్న విధానం అనేది తెలియదండి, ఎరగరు వాళ్ళు. అప్పుడు ఎరిగినా ప్రయోజనం అనేది లేదు. నోవహు కాలం ఎలా ఉందో క్రీస్తు రాకడ కాలంలో కూడా అలాగే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడండి ఆయన. రెండవది ఏంటో తెలుసా? ఎలా ఉంటుందంటే ఆ వాక్య భాగంలో చూడండి, 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని ఒకడు విడువబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందరు, ఒక తీసుకుని పోబడిను, ఒకటి విడిచిపెట్టబడను. ఇంకే అలా ఆశ్చర్యం చూసారా? ప్రొద్దున్న ఇక్కడికి ఇద్దరు వచ్చి మిక్సీ వేస్తున్నారు, ఇద్దరు పిల్లలు వచ్చి. అలా ఈ రుబ్బే దగ్గర ఇద్దరు ఎప్పుడు కనపడతారంటే పాతకాలంలో కనపడేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? మినుగులు వేసుకుని తిరగలు వేసుకుని 2 చేతులు రుబ్బుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పని లేదు, అవే రుబ్బేస్తున్నాయి. క్రీస్తు రాకడ అనేది ఎలా ఉంటుందంటే ఇద్దరు స్త్రీలు 2 కేజీలు మినుగులు వేసుకుని ఆ తిరగలు వేసి రుబ్బుతూ ఉంటారంట. వాళ్ళిద్దరు ఆలోచన ఏంటి? ఈ 2 కేజీలు బాగా రుబ్బిన తర్వాత, 2 కేజీలు పప్పు చేసిన తర్వాత నువ్వు కేజీ పట్టుకెళ్ళు, నేను కేజీ పట్టుకెళ్తాను, శుభ్రంగా రేపు పొద్దున్న పిల్లలకి మనకి గారెలు వేసుకుందామని ప్లాన్. వాళ్ళకి ఇప్పటికి రేపటి గారెలు వేసుకుందామని చాలా నిబ్బరంగా ఆ మినుములాలు రుబ్బుకుంటున్నారు, చక్కగా పెసలు వేసుకుంటున్నారు వాటిని. వీళ్ళ దగ్గర ఎలాంటి వేరే ఆలోచన లేదు. ఈరోజు మనం దీన్ని తయారు చేసుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మనం దీన్ని తింటాము అనే ప్లాన్ తప్ప మన విసుగుని దేవుడని ఎత్తుకుపోతాడేమని ఆలోచన లేదండి. అలా తమ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యి ఇద్దరూ పని చేసుకుంటూ ఉండగా తను ఎదురుగుండా ఒక అమ్మాయి తన ముందే కొనుక్కోబడుతుందంట. ఏమవుద్ది? తన ముందే వెళ్ళిపోద్ది. కనీసం ఎదురుకుండా ఏమో కూడా సరే 1/2 కేజీ అయింది కానీ ఇంకో కేజీ నువ్వు రుబ్బు నేను వెళ్ళిపోతానని చెప్పదండి. చెప్పే టైం కూడా అక్కడ ఉండదు. పొలంలో పనిచేయడానికి ఇద్దరు వెళ్తారంట. ఇద్దరు పని చేస్తూ ఉండగా ఈ పక్కన పనిచేసేవాడు కొనుక్కోబడతాడంట. ఇద్దరూ కలిసి పనిచేస్తూ కూడా పక్కవాడు వెళ్ళిపోతాడనే విషయము ఈయనకి అంతవరకు తెలియదు, వెళ్ళిపోయేదాకా తెలియదంట. అంత రహస్యంగా ఉంటుంది క్రీస్తు రాకడ తెలుసుకునే విషయంలో. ఇద్దరు తిరుగులు విరుచుండగా ఒకడు వెళ్ళిపోతారు, ఒకడు ఉండిపోతారు. ఇద్దరు పొలంలో పని చేస్తుంటే ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు ఉండిపోతాడు. వాడు వెళ్ళిపోయేదాకా తెలియదు వీడు వెళ్ళిపోతాడని. ఏం వెళ్ళిపోయేదాకా తెలియదు ఈమె తనతో ఉండకుండా ఉంటుంది అని. అలాంటి విధానంలో క్రీస్తు రాకడ వస్తుందని చెప్పి 2 ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. సూచనలు ఉండవు, ఉంటాయా? ఇద్దరు ఎదురుతుంటే ఒక ఆమె ముందే వెళ్ళిపోతుంది తెలిస్తే 3 ఆమె తెచ్చుకునేది కదేమా. అలా సూచనలు ఏముండవండి. ఆ చెప్పినటువంటి 3వ సూచన ఏంటో తెలుసా? ప్రభు దినం అనేదంట ఎలా వస్తుంది అనగా 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు దిగవచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి. ఏ జామున దొంగ వచ్చునో ఆ ఇంటి యజమానుడికి తెలిసిన ఏడలా. ఇప్పుడు దొంగోడు వస్తే ఎలా వస్తాడు? ముందు నోటీసు పంపించి, తర్వాత ఫోన్ చేసి, తర్వాత ఇంట్లో అందరికి చెప్పొస్తాడా? దొంగ ఎలా వస్తాడు? దొంగ ఏ జామున వస్తాడో ఎవడికి తెలియదు. ఏమాత్రము సంకేతం ఉండదు. ఉంటే వాడు దొంగతనం ఏం చేస్తాడు? దొంగ ఎలా వస్తాడో తెలియదు, సంకేతం కనపడదు. అలాగే జలప్రళయం కాలంలో సంకేతాలు లేవు. ఇద్దరు మనుషులు ఒకే చోట ఉన్నా పక్కవాడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో వెళ్ళిపోయేదాకా తెలియదు. వాడు రక్షణ పొందాడని నువ్వు రక్షణలో లేవని. ఇది క్రీస్తు రాకడ గురించినటువంటి విషయాలు. సూచనల కోసం వెతకొద్దు, గుర్తుల కోసం వెతకొద్దు. ఏ సమయమునో తెలియదు కనుక ఈ సమయమున యేసుక్రీస్తు వారు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలగాలండి. 1:12:55 అయింది. 1 క్రీస్తు రాడు అని ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేయచ్చు. రెడీగా ఉన్నామా? 1 అయిపోతే భోజనాలు రెడీగా ఉన్నాయని చెప్తాం. వదిలేతే ఇంటికాడ నా పని నాకుందని చెప్పుకుంటాం. వదిలేతే నా కార్యం నేను చేసుకోవాలని చెప్పుకుంటాము తప్ప 5 నిమిషాల్లో యేసుక్రీస్తు వచ్చినా నేను బాప్తిసం పొందున్నాను, నా పాపములన్నీ కూడా విడిచిపెట్టి ఉన్నాను, నీతిమంతుడిగా నేను ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలండి. అది నిజమైన సిద్ధపాటు. అది క్రీస్తు రాకడలో దేవుడు రహస్యంగా ఉంచిన దానికి కారణం.
అలా ఎవరైతే సిద్ధపడేటువంటి వాళ్ళు అయి ఉంటారో వారే దేవుని ఎదుట పరిశుద్ధులుగా చేయబడతారు, పరలోకానికి చేర్చబడతారు. ఆయన చెప్పాడు. తర్వాత 45 నుంచి 51 వచనాల్లో ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. 45వ వచనం నుంచి 51వ వచనం చెప్పిన ఉపమానం ఏంటో తెలుసా? మీకు ఇంక ఇది అర్థం కావాలి అంటే ఆ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమే. ఒక యజమానుడు ఉన్నాడంట. ఆయనకి ఒక 50 మంది దాసులు ఉన్నారు. ఈ దాసులందరితో పని చేపిస్తూ ఆ దాసులందరికీ ఏ సమయానికి ఏం కావాలో వాటిని చక్కగా సమకూర్చి పెట్టే పని ఆ దాసులోనే ఒక దాసుడికి అప్పచెప్పాడు యజమానుడు. ఈ 50 మంది మీద ఒక ఆయన ఏమంటారు మన భాషలో అయితే మేస్త్రి. బాగా చెప్పారు మీరు, మేస్త్రి గారు. మేస్త్రి యజమానుడు కాదు కాబట్టి దగ్గరుండి వాళ్ళతో యజమానుడు ఈ మేస్త్రికి డబ్బులు ఇస్తాడు, మేస్త్రి పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళతో పాటు ఈ మేస్త్రి కూడా ఏమవుతుంది, కూలి వస్తుంది. ఇలాగా ఒక 50 మంది దాసులు ఉంటే ఆ దాసులతో సక్రమంగా పని చేయించమని యజమానుడు అందులో ఉన్న ఒక దాసుని పిలిచి అతనికి ఆ అధికారం ఇచ్చాడు. వాళ్ళు పని సక్రమంగా చేయాలి, టైం ప్రకారంగా వాళ్ళకి ఏం పెట్టాలో అది నువ్వు పెట్టే. నేను వేరే దేశం వెళుతున్నాను, వచ్చేదాకా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకో అని చెప్పాడు. నిజమే కదా, ఇది మంచి అధికారం కదా, మంచి అవకాశం కదా. 50 మంది మీద ఈయన పెత్తనం చేయొచ్చు. మేస్త్రి పని చేస్తాడా? చేయడు కదా, పని చేపిస్తాడు. కాబట్టి ఈయన గౌరవం ఉంటుంది, అంత పని చేయక్కర్లేదు, అందరికీ భోజనం పెడతాడు కాబట్టి అందరూ కూడా ఈయన గౌరవిస్తారు. ఇలాంటి పనిలో ఈ దాసుడు ఉన్నాడంట. సరే, ఈ దాసుడు ఈ 50 మందికి ఎప్పటికప్పుడు వాళ్ళతో పని చేపిస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారం సిద్ధం చేపిస్తూ ఆహారం రప్పిస్తూ వాళ్ళ చక్కగా భోజనాలు పెడుతున్నాడు. 10 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది. ఇదే పని చేస్తున్నాడు కంటిన్యూగా. ఒకే పని కంటిన్యూగా చేస్తుంటే ఏమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? బోరు కొడుతుందా? బోరు కొట్టదా? నిజంగా బోరు కొడుతుందా? అన్ని పనులు కొట్టదండి, ప్రార్థనకు తప్ప. రోజు భోజనం చేస్తాం కదా మనం. రోజు ఏం తింటాంలే అని మానేసారు ఎప్పుడన్నా? ఈ రోజు కొంచెం ఎక్కువ తింటే బాగుంటుంది అనుకుంటాం కదా. డబ్బులు రోజు సంపాదించుకుంటాం కదా. ఈరోజు పనికి ఏం వెళ్తామని మానేస్తామా? ఈరోజు ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనుకుంటాం. డబ్బుల దగ్గర బోరు కొట్టదు, తిండి దగ్గర బోరు కొట్టదు, వాక్యం దగ్గర మాత్రం. నిన్న పగలిల్లాం, రాత్రి మంచులో గంట చెప్పారు రవి గారు, మళ్ళీ ఎందుకు అని అనుకుంటాం అనుకోమా. అంటే యజమానుడి పని దగ్గర మాత్రమే కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తాం. ఈయన కూడా ఒక 20 రోజుల పాటు వాళ్ళకి భోజనం బాగానే పెట్టి అక్కడి నుంచి ఆయన రావట్లేదేంటి, ఎంత జాగ్రత్తగా పెడతాను ఇలా కొలత పొలిచి ప్రతిదీ రాసేస్తాను. ఎందుకంటే వచ్చి అడుగుతాడు కదా. ఇలా 20 రోజులు పెట్టాడు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. 20 రోజుల తర్వాత వీళ్ళకి పెట్టి ఆయన చెప్పిన పని చేయటం ఏంటి, ఇంతకంటే మంచి లైఫ్ ఏమీ లేదా అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర ఆహార పదార్థాలు ఉన్నాయి, పని వాళ్ళకి రోజు పెట్టాలి. ఇతను ఆలోచించి రోజు చేసే పని ఏం చేస్తాం కానీ ఒక 4 రోజులు వీళ్ళకి ఏం పెట్టకుండా వదిలేద్దాం, ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. అనుకుని వీళ్ళకి ఏమీ పెట్టకుండా వీళ్ళని అలా వదిలిపెట్టేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి తాగుబోతోడుతో తిరుగుతూ ఆనందిస్తున్నాడంట. ఏమయ్యేటప్పటికీ ఆలస్యమయ్యేటప్పటికి. ఎప్పుడైతే ఆలస్యం అయ్యాడో ఆయన, వీడు వెళ్ళి వేరే ప్లేస్లో తాగుతున్నాడో, వీడు అనుకున్న టైంలో ఆయన వచ్చాడు. ఎవరు? యజమానుడు వచ్చాడు. వచ్చేటప్పటికి వీళ్ళకేం ఆహారం లేదు, వాడికేం సుఖలేదు. ఏమైపోయాడు? తాగేసి పడుకున్నాడు. అప్పుడు వాడిని తీసుకొచ్చి లోకములో వ్యభిచారం చేసిన వాడితో, లోకములో హత్యలు చేసిన వాడితో కలిసి ఈయనకుండా నరికేశాడు. వీడేమంటాడు? నేను వ్యభిచారం చేయలేదు కదా, హత్యలు చేయలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, ఏదో ఒక్కసారి బయటికి వెళ్ళాను అంతే కదా, ఇప్పుడు దాకా ఇదే చేశా. చూడు ఒకసారి బుక్ చూడు, ఒకసారి 30 రోజులు ఇదే చేశా, ఈ ఒక్కరోజే బయటికి వెళ్ళా, ఇన్ని రోజులు బుక్. ఆయన అంటాడు, ఈ బుక్ అంతా నాకు ఈ రోజు ఎలా ఉన్నావు, ఇంతకుముందు లైఫ్ అనే తర్వాత ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఈ ఆదివారం నువ్వు ఎలా ఉన్నావు, అదే నాకు కావాలి. ఈ ఒక్కరోజు అయ్యా తాగా నేను, ఈ ఒక్కరోజు అయ్యా ప్రార్థన మానేశా నేను, ఈ ఒక్కరోజు అయ్యా బూతులు తిట్టాను నేనంటే ఇదే ఫైన్లోకి వస్తుంది. అదే తీసుకున్నాడు, వాడిని నరికిచ్చేసాడు, అపనమ్మకంలో తీసుకెళ్ళి పడేశాడు. అప్పుడు అంటాడు వాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలిస్తే అలా ఉండేవాడిని కాదు కదా. అంటే ఎప్పుడు వస్తాడో తెలిస్తే అంటే డిసెంబర్ 31వ తారీఖు వస్తాడని తెలిస్తే 30వ తారీఖు దాకా తాగేవాడు, 31 ప్రార్థనకి వెళ్ళేవాడు, అంతేనా?
అది కాదు కదా మీలోంచి దేవుడు కోరుకునేది. ప్రపంచం మొత్తం మీద క్రీస్తు రాకడ వస్తుందండి, మీ ఒక్కడి గురించి రావట్లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా పరిస్థితి దేవుడికి తెలుసు, నా ఇబ్బంది దేవుడికి తెలుసు, నా సమస్యలు దేవుడికి తెలుసు, కాబట్టి ఆదివారం వెళ్ళకపోతే ఆయన రాకడ రప్పించాడు, ఎందుకంటే నా మీద ఆయన ప్రేమ ఉంటుంది. ఇప్పుడేమి లోకం అంతం అవ్వదు, నేను ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాను, అప్పుడే తన రాకడ వస్తుంది అనుకుంటాడండి. నిజమే, నీ ఒక్కడి కోసమైతే అంత వెయిటింగ్ ఉంటుంది. మన పిరమరెడ్డి పిల్లలు మన ఆశ్రయగత ఒక ఆయన అన్నాడట, నేను బాప్తీసం పొందుతాను చెప్తాను కానీ రెడీగా ఉండన్నాడట. ఏం చేయాలట? బాప్తీసం పొందుతాడంటే ఎప్పుడో అప్పుడు ఇవ్వటానికి నాశనిగా రెడీగా ఉండాలట. నిజమే, ఆయన రెడీగా ఉండి ఆయన ఎప్పుడు పొందుతాడో అప్పుడు దాకా వెయిట్ చేస్తాడు, ఎందుకంటే ఆయన కోసం ఈయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి. మరి క్రీస్తు అయితే జాతుల గుంట కోసం మాత్రమే రాడండి, ప్రపంచం మొత్తంకి వస్తున్నాడు. ప్రపంచం మొత్తం మీదకి ఒకేసారి క్రీస్తు రాకడా. ఆ ప్రపంచం మొత్తంలో నేను ఒక్కదాన్ని రాలేదని ఆగుతుందా? ఆటోలో 9 మంది ఎక్కారు, నీకు మాత్రం గంట టైం పడుతుంది అన్నావు. 9 మంది ఎక్కిన ఆటో ఆగుతుందా? 9 మంది ఎక్కిన ఆటో నీ కోసం ఆగనప్పుడు క్రీస్తు ఆగుతాడా? మరి ఆ క్రీస్తునందు ఆ నిత్య జీవాన్ని పొందాలంటే క్రీస్తుడు చెప్పినట్లుగా నమ్మకమైన దాసులుగా మనము సిద్ధపడినటువంటి వాళ్ళమై ఉండాలి. అలా ఎప్పుడైతే మనం సిద్ధపడిన వాళ్ళంగా ఉంటామో, ఆత్మీయంగా సిద్ధపడి ఉంటామో, శరీర సంబంధ జీవితాల్లో స్థిరత్వాన్ని, ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఎప్పుడైనా మీరు అనుకున్నారా, నేను లైఫ్లో దేంట్లో రెడీగా ఉన్నానని? ఇల్లు కట్టేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించాను, ఇవేవి స్టాండర్డ్ కాదండి. బాప్తిసం పొందాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, క్రీస్తు రాకడ కొరకు నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పగలిగే విశ్వాసం మీలో కనపడాలి. సాయంత్రం పడుకునేటప్పుడు పొద్దున్న లేస్తే పొలం వెళ్తాను, క్రీస్తు రాకడొస్తే పరలోకం వెళ్తాను అని చేసుకోగలరా? మీరు చేసుకుంటారా? ఆ రోజు పగలంతా గురించి ఆలోచించి పొద్దున్న మెలకు వస్తే పనికి వెళ్తాను, క్రీస్తు రాకడొస్తే పరలోకం వెళ్ళిపోతాను రెడీ అని చెప్పగలరా? అది చెప్పేటువంటి విశ్వాసం, చెప్పే స్థితి మీలో ఉందా? అది ఉంటేనే నిజమైన క్రైస్తవ్యం ఉందండి. అది ఉంటేనే క్రీస్తు రాకడలో నీతిమంతులుగా చేర్చబడతాం మనం. కనుక ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ కూడా తెలియదు. అనుకున్న సమయంలో వస్తుంది కనుక, అంతా ప్రశాంతంగా ఉందనుకున్న టైంలో వస్తుంది కనుక ఆయన రాకడ కొరకు నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళముగా మనం ఎదురు చూడాలి. అది ఎలా ఉంటుందంటే, సమయం అయిపోయింది, 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎలా ఉంటుందంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు రాకడకు గుర్తులంటూ ఏముండవు, కానీ రాకడ వచ్చినప్పుడు ఎంత టైంలో మనకు అది అర్థమవుతుందంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులు ఇచ్చిన మనం ఎదిరించిన వారికంటే ఆయన సన్నిధికి ముందుగా చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. యేసుక్రీస్తు రాకడ వస్తున్నప్పుడంట ఒక బోర శబ్దం వినపడద్దంట. ఏ శబ్దం? ఒక బోర శబ్దం. కంపెనీలు ఉన్న ఏరియాలో ఉంటుందండి. వాళ్ళు బ్రేక్ టైంలో ఒక సైరన్ వేస్తారు, అది ఊరోళ్ళందరికీ తెలుస్తుంది. ఆ సైరన్ వచ్చిందంటే ఆహా ఇప్పుడు 1 గంట అయిందన్నమాట అంటారు చూసారా? క్రీస్తు రాకడలో ప్రపంచం మొత్తానికి ఒక బోర శబ్దం వినపడద్దంట. ఇది 15 నిమిషాలు 20 నిమిషాలు కాదండి. ఆ శబ్దము ఒక్కసారి వినపడద్ది. ఎప్పుడైతే ఈ బోర శబ్దం వినపడిందో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఈ బోర శబ్దం ఇప్పుడు వచ్చిందండి. ఎప్పుడైతే ఈ బోర శబ్దము భూమిని తాకిందో, ముందు క్రీస్తునందు మృతి పొందిన వాళ్ళందరూ లేస్తారంట. ఎక్కడి నుంచి లేస్తారు అంటే, యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది ఆరాధనకు సక్రమంగా వెళ్ళి దేవుని యథార్థంగా బతికిన వాళ్ళందరూ కూడా మొదట లేస్తారు. వాళ్ళు లెగటం వారం పడతా 2 వారాలు పడదా? వాళ్ళందరూ లెగుతుంటే చూసి అప్పుడు పరిగెట్టుకెళ్ళటానికి వాళ్ళు తిరిగి లేపబడే టైం అండి 1 సెకండ్ కూడా కాదు. ఆ సౌండ్ వినపడగానే వెంటనే వాళ్ళందరూ లేపబడతారంట. వీళ్ళు లేపబడతంటే బతుకున్న మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయబడతామంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 వచనం చూడండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా,
రక్త మాంసంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను ధరించుకొనును. అంటే మనమేమవుతామంట? మనమేమి ఇంకా చనిపోలేదు, మనల్ని ఎవరు సమాధి చేయలేదు, క్రీస్తు రాకడ వచ్చేసింది. అప్పుడు ఏమవుతుందంట? ఈ శరీరంతో మనం ఎవరం పరలోకానికి వెళ్ళం. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళంటే చనిపోయారు, వాళ్ళ దేహాలు మట్టిలో కలిసిపోయినాయి. మరి మనమేమో చనిపోలేదు, మనం ఇంకా దేహంలోనే ఉన్నాం. అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా పట్టుకెళ్ళిపోతాడా అంటే వాళ్ళేమో లేపడతారు. ఉన్నవాళ్ళమైన మనం ఏమవుతామంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవగాని ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకోవాల్సి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు అమర్త్యమైనది, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు అంటాడంటే ఏమవుతుందంటే వాక్య భాగంలో ఎప్పుడైతే ఆ బోరం రోగగానే చనిపోయినందరూ లేపబడతారో నెక్స్ట్ అంతా మనం ఏమవుతామంట? మార్పు చెందుతాం. మార్పు చెందటం అంటే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ధరించుకోవటం అంటే ఎలా ఉంటుందంటే మీకు చెప్పాలంటే, ఇందాక పొద్దున కూడా అరటిపండు ఇచ్చారు నాకు. అరటిపండు మీరు చూడండి, అరటిపండుని ఇలా ఒలిచి దాని లోపల బాగానే మనం తీస్తే దాని తొక్క ఎలా పడిపోద్ది? కింద పడేస్తుంది కదా. అలా క్రీస్తు రాకడ గురించిన ఆ బోర వినపడగానే వెంటనే దీనిలోంచి నీ ఆత్మ బయటకు వస్తుంది, ఈ దేహం కింద పడిపోద్ది. ఏమవుద్ది? ఈ దేహం పడిపోతుంది, రక్తమాంసాలు అలవ కాబట్టి దీంట్లో నుంచి ఆత్మ మహిమేశ్వర్యాన్ని ధరించుకుంటుంది. ఇది అంతే ఎంత టైం పడుద్ది? రెప్పపాటులో. రెప్ప ఎంతసేపు వేస్తారా మీరు? అరగంట వేస్తారా? ఎంత పడుతుందండి? సెకండ్ కూడా ఉండదు కదా. మీ రెప్ప కన్ను మూసి తెరిచినట్టుగా ఎంత టైం పడద్దో మీ దేహంలో మార్పు కూడా అంత టైంలో వద్ది. ఆ బోర విన్నప్పుడు ఆ మార్పు జరుగుతుందనే విషయము నీకు పూర్తిగా అవగాహన అయ్యేటప్పటికే నీలో మార్పు వచ్చేది, నీతిమంతులు అయితే. అలా మొదటి పునరుద్ధానం జరుగుతుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు, ఆ తర్వాత వీళ్ళు కూడా ఎత్తబడతారు. మొత్తం ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ కలిపి మధ్యాకాశానికి వెళ్తారు. యేసుక్రీస్తు ఎక్కడికి వస్తారు? మధ్యాకాశానికి వస్తారు. దీని పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బోరం రోగిందో, ఆ బోరం రోగగానే ఈ మృతులైన వాళ్ళు తిరిగి లేచారో, బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందారో, వీళ్ళు కొంచెం మేఘాల మీద ఇలా ఈ భూమి నుంచి కొంచెం ఇంత ఒక 2 అంగుళాలు కూడా పైకి వెళ్ళరేమో, వీళ్ళు ఇలా కొంచెం పైకి వెళ్ళగానే కింద ఉన్న అన్నీ లయమైపోతాయంట. ఏమైపోతాయి? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయంట. ఆకాశం రగులుకున్నట్టుగా కనపడద్దంట, సూర్యుడు చీకటి అయిపోయినట్టు కనపడతాడంట, చంద్రుడు ఎర్రగా అయిపోయినట్టు కనపడతాడంట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. ఆ పదమని చదువుతుండండి. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే, పేతురు రాసినది 2వ పత్రిక మనం మొట్టమొదటిలో చదువుకున్నాము. 3వ అధ్యాయంలో మనము ప్రభువు దినం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు ఏమవుతాయి? మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. పంచభూతాలు ఏంటో తెలుసా? గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని. ఎలా ఏంటో తెలుసా? మిక్కటమైన వేండ్రముతో. అంటే ఇందాక మా రవి గారు వాక్యం చెప్తుంటే రమేష్ గారు వచ్చి బాటిల్ తీశాడు. ఏం పడింది కింద? చిన్న రేకు పడితే ఎంత సౌండ్ వచ్చింది. ఆయన కాబట్టి మళ్ళీ నిబ్బరంగా వాక్యం చెప్పుకొచ్చాడు, మైండ్ ఎట్టి వెళ్ళకుండా. రేకు పడితేనే అంత సౌండ్ వస్తే పంచభూతములు మొత్తము కూడా లయమైపోతే ఎంత సౌండ్ వస్తుంది. అందుకన్నాడు అక్కడ మిక్కటమైన వేండ్రం. అంటే దాన్ని ఊహించలేవు నీవు. ప్రపంచం ఉన్నటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయట. అలాగూ లయమైపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాక్య భాగంలో, పంచభూతములు మిక్కటమైన వేండ్రతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోవను. ఇవన్నీ కూడా
ఇట్లు లయమైపోవునవు కనుక చూడండి, ఇక్కడ ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుతో దానిని అపేక్షిస్తూ మనం దాని ఆశతో అపేక్షించాలి. అదేం చేయాలంట? మీరు ఇవి మీకు కనపడవు, అవి అలా లయమైతే కనుక మీరు ఏం చేయాలంట? అపేక్ష అంట. ఏం కలిగి ఉండాలి? అపేక్షించడం అంటే కోరికను కలిగి పొరపాటు కలిగినటువంటి వాళ్ళముగా, పరిశుద్ధమైనటువంటి వాళ్ళముగా మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, ఆశతో అపేక్షించు, మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండండి. ఎంతో జాగ్రత్త గలవారే. ఏ విషయంలో? ఆత్మ సంబంధంగా రాకడ కొరకు సిద్ధపడే విషయంలో ఎంతో జాగ్రత్త గలవారే మీరు ఉండండి. అప్పుడు జాగ్రత్త పడటానికి టైం ఉండదు. అక్కడ జాగ్రత్త పడి రక్షణ పొందటానికి అవకాశం అనేది ఉండదు. కనుక క్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు, మన ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. దేహంలో ప్రాణం ఉండగానే క్రీస్తు రాకడ రాకమునిపే నిజమైన క్రైస్తవులుగా, బుద్ధి కలిగిన వాళ్ళుగా సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. అట్టి సిద్ధపాటు మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. అలా కలిగి ఉన్నవారు ఇహలోకమందు క్రీస్తు రాకడ వచ్చేంత వరకును కూడా సంఘము ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. క్రీస్తు రాకడ వస్తే నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవంలో ప్రవేశిస్తారు. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కలిగిన మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.